కర్ణాటకకి సంబంధించి కూడా సో మంత్రి పదవులకు సంబంధించి కేటాయించారు. క్యాబినెట్ విస్తరణ అనేది జరిగిపోయింది. కొంతమంది అసంతృప్తి నేతలు ఉన్నారట. సో దానికి సంబంధించినటువంటి ఒక వార్త చదివించే ప్రయత్నం మనం చేద్దాం. సో కర్ణాటక క్యాబినెట్ విస్తరణ 20 మందిలో 19 మంది ప్రమాణం, రాజీనామాలు చేస్తామంటున్న అసంతృప్త నేతలు. సహనంగా ఉండాలనేది సీఎం శివకుమార్ పిలుపునిచ్చిందట. సో కర్ణాటక క్యాబినెట్ విస్తరణ గందరగోళానికి దారితీసింది. సో మినిస్టర్ల ఫైనల్ లిస్టును 2 సార్లు మార్చడంతో కొందరు ఆందోళనలకు దిగారు. దానికి తోడు ఎమ్మెల్సీ గాయత్రి శాంతగౌడ్ ప్రమాణం చేయకపోవడం, సో పార్టీలో వివిధ వర్గాల మధ్య కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం అవ్వడం వివాదాస్పదమైందని తెలుస్తున్నది. అయితే ఒక ఎమ్మెల్యే తనకు మంత్రి పదవి దక్కలేదనేది పార్టీకి రాజీనామా చేయగా, కార్యక్రమానికి మాజీ సీఎం సిద్ధరామయ్య కూడా గైర్హాజరు కావడం అని అంటే ఇక మరి ఈ ఈ అసహనానికి కూడా వెల్లడించినట్టుగా తెలుస్తూ ఉన్నది. సాయంత్రం 4:05 జరగాల్సినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా కొన్ని సమస్యల వల్ల కూడా 5 గంటలకి వాయిదా వేసాం అనేది సీఎం ఆఫీసు ప్రకటించింది. అలాగే గవర్నర్కు కాంగ్రెస్ పంపించినటువంటి మినిస్టర్ల జాబితాను కూడా చివరి నిమిషంలో మార్చినట్లు కూడా సమాచారం. తొలుత ఆ జాబితాలో మంకల్ వైద్య పేరుండగా దాన్ని ఎస్ఎస్ మల్లికార్జునకు మార్చినట్టుగా తెలుస్తున్నది. మొత్తం 20 మంది ఎమ్మెల్యేలను క్యాబినెట్లో తీసుకోవాలనేది కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ జాబితాలోని ఏకైక మహిళా ఎమ్మెల్సీ మరి గాయత్రి శాంతగౌడ్ పేరు చేర్చారు. అయితే ఆమె ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్సీగానే ప్రమాణం చేయకపోవడం గమనార్హం. ఆమెను ప్రమాణం చేయొద్దని సిద్ధరామయ్య చెప్పారని, అందుకే సీఎం కూడా ఆమెను ఆ కార్యక్రమానికి పిలవలేదనేది విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో ఆమెను క్యాబినెట్లోకి తీసుకుని నిర్ణయంపై కూడా నిలునీడలు కమ్ముకున్నాయని చెప్పొచ్చు. ఆమె స్థానంలో మరో మహిళా నేతను క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం ఉందనేది సమాచారం. ఇది పరిస్థితి. కర్ణాటక ప్రభుత్వాల్లో ఒక గందరగోళ పరిస్థితిగా నెలకొంది. ఈ క్యాబినెట్ విస్తరణలో కూడా దాదాపు 20 మంది ఎమ్మెల్యేలకి క్యాబినెట్ హోదా ఇచ్చేటటువంటి అవకాశం కనిపించింది. అందులో పేర్లు మార్పులు చేర్పులు జరిగినాయట. తొలి విడత, రెండో విడత అనేది ఇట్లా 2 విడతల ద్వారా కూడా ఆ పేర్లు మార్పులు చేర్పులు జరగడంతో అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలందరూ కూడా ఏమంటున్నారంటే, మేము అంటే ఇన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీకి కష్టపడి ఉన్నాం, మాకు దక్కాల్సినటువంటి గౌరవం దక్కలేదు, మేము పార్టీలో ఎందుకు ఉండాలి అనే దాని మీద కూడా ముఖ్యమంత్రిని మరి డీకే శివకుమార్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. సో దానికి సమాధానం ఏం చెప్తున్నాడంటే డీకే శివకుమార్, కొత్త అసహనంగా ఉండాలి, ఎవరికి ఏది దక్కాలో ఎవరికి ఏది వర్తించాలో మరి హైకమాండ్ గుర్తిస్తుంది అనే దాన్ని కూడా చెప్తా ఉన్నాడు. కర్ణాటక ప్రభుత్వంలో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడతా ఉన్నది. మంత్రులు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారందరూ కూడా అసంతృప్తిగా ఉన్నటువంటి వారందరూ కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాము అనేది స్పష్టంగా తెలుస్తోంది. దాదాపు 20 శాఖలకు సంబంధించి కూడా కేటాయించడం దానిపైన కూడా కర్ణాటకలో మొదటిసారి జరుగుతుంది అనుకుంటుంది నాకు తెలిసి. ఎందుకంటే దాదాపు ఒక 10-15 శాఖలు ఇచ్చి ఆ తర్వాత ఎవరికి ఇవ్వాలి, ఎవరు అసంతృప్తులు ఉన్నారు, ఎవరు ఆశావాహులు ఉన్నారు, ఎవరు సూటబుల్ ఈ శాఖకి ఈ మంత్రి పదవికి అనే దాన్ని కూడా ఒక ఈ మొదటగా అంటే తొలి విడత ఇచ్చిన తర్వాత క్యాబినెట్ విస్తరణ అయిపోయిన తర్వాత రెండో క్యాబినెట్ విస్తరణలో మరి పూర్తి స్థాయిలో విస్తరించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ డైరెక్ట్గా 20కి సంబంధించినటువంటి క్యాబినెట్ విస్తరణకు సంబంధించి కూడా మంత్రి పదవులకు సంబంధించి కూడా ఒకేసారి ఇవ్వడంతో ఆశావాహులు మాత్రం బయటికి వెళ్తాం, మేము పార్టీలో ఎందుకు ఉండాలి అనే దాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు ఏందనేది ఒకసారి మనం చూస్తే కూడా ఇక్కడ అంతర్గత అసంతృప్తి ఏం జరుగుతుందంటే, మంత్రి పదవులు దక్కిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయపుర ఎమ్మెల్యే యశ్వంతరయ్య గౌడ్ పాటిల్ తాను రాజీనామా చేస్తానని పార్టీకి చెప్పినట్లు కూడా సమాచారం. అయితే బేలూరు ఎమ్మెల్యే గోపాలకృష్ణ అయితే పార్టీపై విమర్శలు చేస్తూ ప్రముఖ నేతలు వారి పిల్లలకే ప్రాధాన్యత దక్కుతుందని, సాధారణ నేతలకి పట్టించుకోవడం లేదనేది ఆవేదన వ్యక్తం చేసిరట. సో తాను రాజీనామా చేస్తారని పేర్కొన్నారు. మరికొందరు నేతలు కూడా రాజీనామాలు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారనేది. అయితే అందరూ కొంత శాంతంగా ఉండాలని సీఎం డీకే శివకుమార్ సూచించారు. ఎంతోమంది అర్హులకి అవకాశం రాలేదు వాస్తవమే, కానీ పార్టీ కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. 2004, 2013లో కూడా ఆరంభంలో నన్ను క్యాబినెట్లోకి తీసుకోలేదు, కానీ అసహనంతో ఉన్నా అని చెప్పారు. అందుకే ఇప్పుడు సీఎం స్థాయిలో ఉన్నాననేది. కాబట్టి నేతలంతా కూడా అసహనంగా ఉండాలనేది సహనంగా ఉండాలనేది సూచించారు. సో మరి సహనంగా ఉన్నాం, అసహనంగా ఉంటాం అనేది వీళ్ళు చెప్తున్నారు.
ఎందుకు అనంటే ఇప్పుడు డీకే శివకుమార్ ఏం చెప్తున్నాడు, 2004, 2013లో నాకు కూడా మంత్రి పదవి రాలేదు. నేను కూడా గట్లనే పార్టీ నుంచి పోతే పరిస్థితి ఎట్లుంటుండే. నేనిప్పుడు సీఎం అయినా కర్ణాటకకి, మీకు కూడా గట్లాంటివి వస్తాయి. కొద్దిగా సహనంతో ఉండండి అనేది మరి డీకే శివకుమార్ చెప్తున్నాడు, ముఖ్యమంత్రి, కర్ణాటక ముఖ్యమంత్రి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇక్కడ ఈ మంత్రి పదవులు ఇవ్వడంలో కూడా ప్రముఖులకి, ప్రముఖ వ్యాపారవేత్తలకు కావచ్చు, లేకపోతే ఉన్నత వాళ్ళకే తప్ప వాళ్ళకే దక్కుతున్నాయి, వాళ్ళ పిల్లలకే దక్కుతున్నాయి. కానీ సాధారణమైనటువంటి కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి కింది స్థాయి నుంచి కష్టపడుతూ నియోజకవర్గంలో పార్టీ కోసం బలోపేతం చేసినటువంటి కరుడు కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకి మంత్రి పదవులు దక్కట్లేదు. కష్టపడి నిబద్ధతతోని కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నటువంటి మరి వారికి మంత్రి పదవులు ఇవ్వకుండా, సేవలను గుర్తించకుండా వేరే వారికి ఇస్తే ఏ విధంగా ఊరుకుంటాం అనేది ఇక్కడ ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారో ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్తున్నారు. మరి చూడాలి మరి ఇది ఎలా ఉంటుంది, ఏంటి, ఏం జరుగుతుంది. నిజంగానే మరి ఈ అసంతృప్తి నేతలంతా కూడా మరి బయటికి వెళ్ళే అవకాశం ఉంటుందా, పార్టీ మారే అవకాశాలు ఉంటాయి, ఏంటి అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇందులో ద ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మాజీ ముఖ్యమంత్రి అంటే 2.5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా వివరించినటువంటి సిద్ధరామయ్య ఈ క్యాబినెట్ విస్తరణకి హాజరు కాలేదట, గైరు హాజరయ్యారు. అంటే ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నది ఏకపక్ష నిర్ణయాలు ఉన్నాయా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకు సిద్ధరామయ్య రాలేదు? ఎందుకంటే గతం నుంచి కూడా కర్ణాటక రాజకీయాలు అంటేనే మనకు సిద్ధరామయ్య ఒక ప్రముఖుడిగా కనిపిస్తాడు, రాజకీయ నాయకుడు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధిగా కావచ్చు. సో అట్లాంటి నాయకుడే, దాంతోపాటు దట్టు 2.5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, అది కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా. సరే మనం అనుకున్నట్టు పార్టీలో లేడు, లేకపోతే పార్టీని అలిగి బయటకు వెళ్ళిపోయాడు, అట్లాంటివి ఏమైనా ఉన్నాయంటే అవి కూడా ఏం లేవు. తను మొన్నటి వరకు ముఖ్యమంత్రి పదవిగా చేసిండు. అట్లాంటి నాయకుడు, అట్లాంటి లీడర్ ఎందుకు ఈ క్యాబినెట్ విస్తరణకు రాలేదు? పెద్ద క్వశ్చన్ వినిపిస్తూ ఉంది కర్ణాటక రాజకీయాల్లో కూడా. తను రాకపోవడం పైన కూడా అంటే ఇక్కడ 2 వర్గాలు ఏమైనా చీలిపోయినాయా? డీకే శివకుమార్ వర్గం, సిద్ధరామయ్య వర్గం. ఈ 2 వర్గాలు చీలిపోవడం వల్లనే సిద్ధరామయ్య వర్గానికి డీకే శివకుమార్ మంత్రి పదవి ఇవ్వలేదా అనేది స్పష్టంగా వినిపిస్తూ ఉన్నది. సో మరి ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు అందరూ ఏమనుకుంటున్నారు? కర్ణాటక రాజకీయాలకు సంబంధించి కూడా ఈ 20 మంత్రి పదవులకు సంబంధించి క్యాబినెట్ విస్తరణకు సంబంధించి కూడా కొనసాగుతూ ఉన్నది. ఆల్రెడీ ప్రక్రియ పూర్తయిపోయింది. కొంతమంది మరి అసంతృప్తి నేతలు ఉన్నారు, వారు పార్టీ మారేట అవకాశాలు ఉన్నాయి. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూమ్లో తెలియజేయండి.